ఈరోజు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు జరిగే 23 తారీఖు 6వ నెల 2026 మంగళవారం 10 గంటలకు డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఎంహెచ్ఎం 104 ఎస్ఎన్ఓ ఇలా వివిధ విభాగాల వివిధ క్యాడర్ ఉద్యోగులందరికీ కూడా గత కొన్ని నెలల నుండి జీతాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతూ మా రాష్ట్ర కమిటీ గత 9 తారీఖు ఈ నెల 9 తారీఖున సంబంధిత కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి, డిఎంఈ గారికి, డిహెచ్ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 9వ తారీఖు నుండి 15 తారీఖు లోపల మా జీతాలు ఇట్లా విడుదల చేయకపోతే 16 తారీఖు నుంచి 22 తారీఖు వరకు వివిధ రూపాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల ముందు నిరసనలు ధర్నాలు చేస్తామని చెప్పేసి కూడా మేము ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కు స్పందించకుండా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా జీతాలు ఇవ్వకపోవడం దౌర్భాగ్యం. మేము అందుకని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి శానిటేషన్ వర్కర్ నుండి వెల్నెస్ సెంటర్లో పనిచేసే అవుట్సోర్సింగ్ డాక్టర్ వరకు పెద్ద ఎత్తున రేపు ఈ డిఎంహెచ్ఎస్ క్యాంపస్ను ముట్టడిస్తామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. అదేవిధంగా రేపు పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ కూడా తరలి రావాలి. మేము ఇప్పుడు ఇంతకు ముందే ఏదైతే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో మనం పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మనకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు పెద్ద ఎత్తున తరలి వచ్చి మన డిమాండ్లను అన్నీ కూడా సాధించుకునే విధంగా మీరందరూ కూడా బయలుదేరాలని చెప్పేసి కూడా మేము మన ఉద్యోగులందరినీ ప్రధానంగా కోరుతా ఉన్నాం. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో మీ అన్ని విభాగాల వివిధ క్యాడర్ ఉద్యోగులందరి జీతాలు వెంటనే విడుదల చేయాలని ప్రధానంగా డిమాండ్ పెట్టుకున్నాం. అదేవిధంగా 2021 పిఆర్సీలో ఉద్యోగ ఉపాధ్యాయ అన్ని విభాగాల ఉద్యోగులకు పెంచిన తరీకనే మన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30% పిఆర్సీ అమలు చేసినారు. కానీ అప్పటి నుంచి 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ మనకు మాత్రం రూపాయి కూడా జీతం పెరగలేదు. కాబట్టి పిఆర్సీతో సంబంధం లేకుండా వెంటనే జీతాలు పెంచి ప్రతి సంవత్సరం మనకిస్తున్నటువంటి వేతనంపై 10% ఇంక్రిమెంట్ ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్గా, అదేవిధంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా లేదా ప్రభుత్వ కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మనము డిమాండ్ చేసినాం. శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ కార్మికులకు IFMIS-లో ఎంట్రీ చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ యాక్ట్ ప్రకారం కనీస వేతనాలు 2026 నుండి వెంటనే అమలు చేయాలని చెప్పేసి 4వ డిమాండ్గా, కనీసం 5 సంవత్సరాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు అందరినీ 5 సంవత్సరాలు దాటినటువంటి వారి అందరినీ వెంటనే మిగతా రాష్ట్రాలు పంజాబ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల వలె రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి 5వ డిమాండ్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో సాధువుల అందరికీ ప్రమాద బీమా ₹1,00,00,000 మరియు మరణించిన ఉద్యోగికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పేసి 6 డిమాండ్లతో మనం రిప్రజెంట్ చేసినాం, ధర్నా నోటీస్ ఇచ్చినాం. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తున రేపు తరలి వచ్చి రేపు ప్రభుత్వాన్ని అధికారులను స్తంభించేలాగా మన సంఖ్యాబలాన్ని చూపించాలని చెప్పేసి కూడా ఉద్యోగులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కదిలి రావాలి. రేపు మన సంఖ్యాబలాన్ని చూపించాలి. మన ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కార దిశగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను వెంటనే, పెండింగ్ వేతనాలను వెంటనే